मेदक जिला कलेक्टर राहुल राज ने हर सियासी पार्टी और आज़ाद उम्मीदवार को असातिज़ा और ग्रेजुएट MLC इंतखाबात के सिलसिले में नाफिज इंतखाबी ज़ाब्ते अखलाक पर सख्ती से अमल करने का मशवरा दिया है। मेदक जिले के निजामपेट मंडल के फील्ड विजिट के एक हिस्से के तौर पर कलेक्टर ने तहसीलदार के हमरा जिला परिषद स्कूल में पोलिंग स्टेशंस का मुआयना किया। उन्होंने बताया कि MLC ग्रेजुएट और असातिज़ा के इंतखाबात होंगे। जिला के 21 मंडलों में कुल 43 पोलिंग स्टेशंस कायम किए गए हैं, जिनमें 22 ग्रेजुएट और 21 टीचर पोलिंग स्टेशंस हैं। उन्होंने बताया कि इंतखाबी शेड्यूल के ऐलान के पेश नज़र जिला भर में इंतखाबी ज़ाब्ते अखलाक पर सख्ती से अमल दरामद कराया जाए और इस दौरान एहतियाती तदाबीर के हवाले से मनसूबाबंद हिकमत अमली अपनाई जाए। जिला कलेक्टर के मुताबिक इंतखाबात के लिए बैलेट पेपर्स इस्तेमाल किए जाएंगे और बैलेट बॉक्सेस तैयार कर लिए गए हैं। सियासी जमातों को इंतखाबी मुद्दत के दौरान इंतखाबी मुहिम चलाने के लिए मुताल्लिका RDO से ज़रूरी इजाज़तनामा हासिल करने और इंतखाबी ज़ाब्ते अखलाक के मुताबिक इंतखाबी मुहिम चलाने का मशवरा दिया गया है। कलेक्टर राहुल राज ने कहा है कि इंतखाबी ज़ाब्ते अखलाक पर सख्ती से अमल दरामद होना चाहिए, कोताही नहीं बरतनी चाहिए। మన మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యున్సీకి కూడా రెండింటికి కూడా ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది। మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది। సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్ SOP ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్, గ్రాడ్యుయేట్స్కి సపరేట్ పోలింగ్ స్టేషన్, అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది। సుమారుగా 22 వరకు గ్రాడ్యుయేట్స్ 22 వరకు కూడా టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి 2 పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి, సపరేట్గా టీచర్స్కి ఒకటి కూడా మరి మన ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది। సో ఇది ఒకసారి విజిట్ చేసినాం। సో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి। సో AMF BMF అంటారు, అజ్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి। సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, నార్మల్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, ప్లస్ పోలింగ్ స్టేషన్ రూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది। సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ పార్లమెంట్కి EVMs యూజ్ చేస్తాం, బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం। ఎంత బ్యాలెట్ పేపర్స్ అవసరం వస్తుంది, ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ అయిపోగానే సో అవన్నీ కూడా ప్రింటింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా మనకి ఎన్నైతే బ్యాలెట్ బాక్సెస్ అవసరం ఉంటాయో సో వాటిని కూడా మొత్తం అసెస్మెంట్ చేసినాం। అడిక్వేట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గరనే ఉన్నాయి। సో అవన్నీ కూడా రిపేర్స్ అవన్నీ వర్క్స్ కూడా అన్ని టేకప్ చేయడం జరిగింది। సో MLC ఎలక్షన్ మరి పీస్ఫుల్గా కండక్ట్ చేసే విధంగా కూడా పొలిటికల్ పార్టీస్కి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని ప్రకారంగా పీస్ఫుల్గా మన జిల్లాలో కండక్ట్ చేస్తాం। సో మీడియా తరఫున అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నామినేషన్స్ కరీంనగర్లో స్టార్ట్ అయినాయి కాబట్టి సో అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది। సో మనకి మన జిల్లాలో ఇప్పుడు 3 RDOలు, సో తూప్రాన్ RDO, మెదక్ RDO ప్లస్ నర్సాపూర్ RDO, సో వాళ్ళ ముగ్గురిని కూడా అథరైజ్ చేయడం జరిగింది। సో ఏ విధమైన పర్మిషన్స్ కావాలని ప్రచారానికి కావాల్సిన కానీ కూడా RDOస్ దగ్గర అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది। దయచేసి పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విత్ ఇన్ ద ప్రివ్యూ ప్రకారంగా దాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకోవాలనేది కూడా అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఎక్కడన్నా వైలేషన్ అయితే మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీని ప్రకారంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది। సో అందరు కూడా పర్మిషన్స్ తీసుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా ప్రచారం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను। మన జిల్లా వ్యాప్తంగా కూడా పీస్ఫుల్గా MLC ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। థ్యాంక్ యూ।